హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రిషిక ఛానల్. ఇది స్కూల్ లాస్ట్ వీడియో, ఎందుకంటే మేము ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే లొకేషన్కి వెళ్ళిపోతున్నాం. అయితే ఇది లాస్ట్ స్కూల్లో అన్నమాట. తను వెళ్తుంది ప్రోగ్రెస్ కార్డ్ని కలెక్ట్ చేసుకోవడానికి. సో ఎల్కేజీకే ఏవో ఎక్కువ టెన్షన్ పడిపోతుంది, ఎలా రాశాను, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏంటి అది ఇది అని. సో స్కూల్ లోపలికి వెళ్తున్నాము. మేము లేట్గా వెళ్ళాము, ఆల్రెడీ మీటింగ్ అయితే అయిపోయింది, పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్. ఇంకా మేము కొంచెం లేట్గా మాకు పనులు ఉన్నాయి అని చెప్పి లేట్గా వెళ్ళాలి అని చెప్పి లేట్గా వెళ్ళాము. ఈవిడేమో యూకేజీ క్లాస్ టీచరు, దీని క్లాస్ ఏమో లాస్ట్లో ఉంటుంది, తిన్నగా వెళ్ళిపోతుంది. ఇది వచ్చి ఎల్కేజీ, అదిగో వాళ్ళ ఫేవరెట్ టీచర్ అనమాట, సుచిత మేడం. ఈ మేడం అంటే నాకు చాలా ఇష్టము. ఈ తర్వాత ఈ జూలీ మేడం అన్నది రీసెంట్గా వచ్చారు కాబట్టి తను కూడా బాగా ఇష్టం. క్లాస్లో చాలా సైలెంట్గా ఉంటుంది, అసలు ఇంట్లో చేసేంత అల్లరి క్లాస్లో అసలు చేయదు, బాగా చదువుతుంది. అది వాళ్ళ నాన్న అన్నీ చూస్తున్నారు, డ్రాయింగ్లు అవి సరిగ్గా వేసిందా లేదా, ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అని. అన్నింట్లో 50-50 వచ్చాయి, బాగానే రాసింది, బాగానే చదివింది, అన్ని పేపర్ చాలా నీట్గా రాసిందంట చెప్తున్నారు ఆ టీచరు. కొంతమందికి అయితే చెప్పాల్సి వస్తుందేమో, తను ఎవరికి అడగకుండానే రాస్తుంది, అసలు డౌట్స్ కూడా ఉండవంట. ఏమో మరి తను అలా చెప్పారు, అది నిజమో కాదో తెలీదు, బట్ బాగానే చదువుతుంది. నేను ఇంట్లో కూడా అడిగితే ఏ స్పెల్ అడిగినా కూడా చెప్తుంది. సో వాళ్ళు కూడా బాగా మిస్ అవుతున్నారు పాపని, వెళ్ళిపోతున్నావా అని చెప్పి. వాళ్ళు ఫస్ట్ అయితే అది సుచిత మేడం నర్సరీ నుంచి బాగా ఎఫెక్షన్ అనమాట. సో ఇది తన క్లాస్ రూమ్. అదే ఎన్నొచ్చాయమ్మా, ఎన్నొచ్చాయి మార్కులు? 50-50లా మీ నాన్న ఏం కొన్నాడు? హ్యాపీయా? కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ గర్ల్స్. మరి స్కూల్ మార్పుతో కావాలా, రాంచి స్కూల్కి వెళ్తావా? హ్యాపీయా? మరి తెలుగులో ఉంటారు. నీకు హిందీ వచ్చు కదా, మరి తెలుగులో అయితే ఏంటి, హిందీ వాళ్ళు అయితే ఏంటి, నీకు హిందీ వచ్చు కదా. ఎలా హిందీ వచ్చు నీకు? అంటావా? ఓకే, సరే పద.